హాయ్ ఫ్రెండ్స్, తుఫాన్ ప్రభావం మా ఊరి మీద బాగా చూపిస్తుంది ఫ్రెండ్స్. నిన్నటి నుంచి బాగా చలి, అసలు చల్లటి గాలి ఎదురైతే చాలా బాగుంది. చినుకులు పడుతున్నాయి, భారీ వర్షాలు అయితే ఏం లేవు. అటు తుఫాన్ ఇటు మా మీదకి వచ్చేసింది అనమాట. అయితే తప్పదు కదా, లెగిసి పనులు చేసుకోవాలి. నీళ్ళలో చేస్తుంటే చేతుల్లా వణిగిపోతున్నాయి. నేనైతే ఇవాళ లంచ్లో అయితే పప్పు టమాటా చిక్కుడుకాయ టమాటా వండాను. వేడి వేడి అన్నం, అసలు లంచ్లో అది పెట్టుకుని తింటుంటే సూపర్గా ఉంది. అప్పుడే వండాను ఫ్రెండ్స్, 1 గంట అయిపోయింది. ఇదిగోండి క్యాలీఫ్లవర్ పచ్చడి పట్టాను. కాలీఫ్లవర్ సీజన్ కదండి, మీరు ఎంతమంది పట్టారో కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఒక్క కామెంట్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొడితేనే కదా నా వీడియో ముందుకు వెళ్తుంది. అయితే ఇదిగో చూడండి క్యాలీఫ్లవర్ పచ్చడి, ఇవాళకి 3వ రోజు కదా కలిపాను అనమాట. చాలా చాలా బాగుంది, అసలు మంచి వాసన గుమాయించేస్తుంది. వాసన అయితే వేడివేడి అన్నంలో. ఇప్పుడు నెయ్యి కరిగించుకునేంత టైం లేదని అలాగే వేసుకుని తినేస్తున్నాను. నేనైతే ప్రత్యేకంగా నెయ్యి వేసుకోవాలనేది ఏమి ఉండదు, మామూలుగా తినేస్తాను అనమాట. చూడండి వేడి వేడి అన్నంలో తింటున్న వాసన నోట్లో నుంచి లాలాజలం. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోట్లో నుంచి లాలాజలం వస్తుంది. తినేసాను నేను కడుపు నిండా. చాలా చాలా బాగుంది. కూర కూడా చాలా రోజుల తర్వాత వండాను ఫ్రెండ్స్. చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా చాలా బాగుంది. అది వేడి మీద తింటే ఇంకా సూపర్గా ఉండిద్ది అనమాట. ఇలా దాంట్లో గింజలు ఉంటాయి కదా, అందుకని ఇలా తీసుకుని తినేస్తూ ఉంటాను. వండేటప్పుడే గింజలు తీసుకుని తినేస్తూ ఉంటాను నేను, అంత ఇష్టం అనమాట. పిల్లలు కూడా బాగానే తింటారు, కానీ వాళ్ళకన్నా ఇష్టం నాకు. ఇంకా వేడివేడిగా ఉంది కదా, ఇంకా నోట్లో ఇలా కుక్కేసుకున్నాను. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.